శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 37వ ప్రసంగం 10 దైవాజ్ఞలు సంతోషానికి శాశ్వత నియమాలు మొదటి భాగం ఇప్పుడు మనం చదువుదాం. ఈ ప్రసంగం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినిటస్లో మార్చి 6వ తేదీన 1938లో ఇవ్వబడింది. 10 దైవాజ్ఞలు సంతోషానికి శాశ్వత నియమాలు. ప్రకృతిలో హఠాత్తుగా సంభవించే ప్రళయాలు నాశనాన్ని సృష్టించి సామూహికంగా జనాలను గాయపరిచేవి భగవంతుడు చేసే పనులు కావు. అలాంటి గొప్ప విపత్తులు మానవుడి ఆలోచనల పనుల వల్ల కలిగిన ఫలితం. ప్రపంచపు మంచి చెడుల స్పందనల త్రాసులో హానికరమైన స్పందనలు ఎక్కువగా చమకావడం వల్ల మానవుడి చెడు ఆలోచన ధోరణులు, చెడు పనుల వల్ల మనం ఈ మధ్యనే అనుభవించిన ఆపత్తుల వంటివి చూస్తాం. ఇక్కడ వీరు రిఫర్ చేసిన ఆపత్తులు ఫుట్ నోట్లో విపరీతమైన కుంభవృష్టి వల్ల వచ్చిన వరదల గురించి ప్రస్తావిస్తున్నారు శ్రీ యోగానంద గారు. మానవులందరూ తమ చెడు ఆలోచనలను ప్రవర్తనను సరిచేసుకోనంత కాలం మనకి యుద్ధాలు, సహజ విపత్తులు వస్తూనే ఉంటాయి. ప్రబలిన భౌతిక స్వార్థపరత్వం వల్లే గాని విధి చేసిన దైవ నిర్ణయాల వల్ల యుద్ధాలు రావు. వ్యక్తిగత, పారిశ్రామిక, రాజకీయ, జాతీయ స్వార్థపరత్వాన్ని బహిష్కరించండి, మీకు మరిక యుద్ధాలే ఉండవు. మానవుడి చేతనలో భౌతికవాదం ప్రధానంగా ఉన్నప్పుడు అతి సూక్ష్మమైన ప్రతికూల కిరణాలు విడుదలవుతాయి. వాటి సమైక్య శక్తి ప్రకృతి సూక్ష్మ విద్యుత్ ప్రవాహ సంతులతను చెడగొడుతుంది. అప్పుడు భూకంపాలు, వరదలు, ఇంకా ఇతర విపత్తులు సంభవిస్తాయి. వాటికి కారణం భగవంతుడు కాదు. ప్రకృతిని నియంత్రించడానికి ముందుగా మానవుడు తన ఆలోచనలను నిగ్రహించుకోవాలి. దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు. ప్రకృతిని జయిస్తాను అనే మానవుడి డాబు సరే, అతడికున్న అహంకారపూరిత సమస్య వ్యర్థమైన నటన. దేనికైతే మనం విధేయత చూపుతామో అది ప్రకృతి. శాస్త్రవేత్త మనం విధేయత చూపాల్సిన నియమాలకు అర్థం చెప్తున్నాడు. వెల్లడైన ప్రతి విషయము తనలో విధేయతను కాపాడే శక్తిని కలిగి ఉంది. జి. స్కాట్ విలియమ్సన్ అండ్ కిమ్స్ హెచ్. పియర్స్, బయాలజిస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ మెటీరియల్, ఫేబర్ అండ్ ఫేబర్, లండన్ 1950లో నుంచి ఈ కొటేషన్ ఇక్కడ ఇవ్వబడింది. రాముడు ఒక అవతార పురుషుడు. భారతదేశపు ఒకానొక గొప్ప హిందూ చక్రవర్తి. అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలందరూ ధర్మ మార్గంలో జీవించేవారు. రాముడు పరిపాలించిన స్వర్ణయుగంలో ఏ విధమైన ప్రమాదాలు గాని, అకాల మరణాలు గాని, సహజ విపత్తులు గాని అయోధ్య పరిపూర్ణ సామరస్యాన్ని చెడగొట్టలేదని జనవాక్యం. ఒక కుటుంబంలోని ప్రతి వ్యక్తి రుజువర్తనతో జీవిస్తే ప్రతి ఇంట్లో ఎంతో సామరస్యం, ఆరోగ్యం ఉంటాయి. కుటుంబ సభ్యులు స్వార్థంతో ఒకరి నుంచి మరొకరు ఆశిస్తుంటే సహజంగానే ఆ ఇల్లు అపసామరస్యంతో నిండిపోతుంది. దేశాలన్నింటితోనూ అదే రీతి. మానవ జాతి సరిగా జీవించినప్పుడు మాత్రమే దైవరాజ్యం భూమి మీదకి వస్తుంది. కానీ సమయం తక్కువ ఉంది. ఇవాళ మీరున్నారు, రేపు మీరు పోయారు. ఒక మానవుడిగా భగవంతుణ్ణి అన్వేషించటం మీకున్న అత్యున్నతమైన ప్రత్యేక హక్కు. ఈ జీవితంలో ఆయన మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని మీరు ఉపయోగించుకుని ప్రయోగాత్మకంగా నిత్యమైన ఆధ్యాత్మిక సత్యాలను నిరూపణ చేయాలి. ఏదైతే మీ బాధకు కారణమవుతుందో
అదే పాపం. మిమ్మల్ని శాశ్వతంగా సంతోషపెట్టేది సుగుణం. మీ మనసులో ఆధ్యాత్మిక సామరస్యం లేకుంటే ఒక కొత్త ఇల్లు, ఒక కొత్త కారు కూడా మిమ్మల్ని ఆనందపరచలేవు. మీరు మార్పేమీ లేకుండా మరో నరకాన్ని కలిగే ఉంటారు. నిజమైన ఆనందం అన్ని బాహ్య అనుభవాల సవాళ్లకు నిలబడగలుగుతుంది. మీరు మీకు వ్యతిరేకంగా ఇతరుల తప్పుల సిలువను మోస్తూ అందుకు ప్రతిగా ఇంకా ప్రేమను, క్షమను ఇవ్వగలిగినప్పుడు అన్ని బాధాకరమైన బాహ్య పరిస్థితుల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ దివ్యమైన అంతఃశాంతిని అలాగే ఉంచుకోగలిగినప్పుడు అప్పుడు మీరు ఆనందాన్ని తెలుసుకుంటారు. ధర్మశాస్త్ర ఆజ్ఞలను లెక్క చేయకుండా తమ సొంత మూర్ఖపు కోరికలను అనుసరించేవాడు సంతోషాన్ని గాని, పరిపూర్ణతను గాని, అనంత లక్ష్యాన్ని గాని పొందలేడు. కాబట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నిర్ణయించటానికి మీరు శాస్త్రాలను మీకు మార్గదర్శకంగా తీసుకోవాలి. పవిత్ర గ్రంథాలలో ప్రకటితమైన ఆదేశాలను అంతర్జ్ఞానంతో అవగాహన చేసుకుని ఆనందంగా ఇక్కడ మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. ఇది భగవద్గీతలోని 16వ అధ్యాయం నుండి చెప్పబడింది. ఎవరైతే లోపల సంతృప్తిగా ఉన్నారో వాళ్ళు సరిగా జీవిస్తున్నారు. సరైనది చేయడం వల్ల మాత్రమే సంతోషం వస్తుంది. ఇక్కడ మీరు ఆనందంగా ఉండండి. పరలోకంలో కూడా మీరు ఆనందంగా ఉంటారు. చావు అనేది తప్పించుకోవడం కాదు. భవిష్యత్తులో స్వర్గం కావాలంటే మీరిప్పుడు మంచిగా ఉండాలి. కార్యకారణ సిద్ధాంతాన్ని అనుసరించి మరణానికి ముందు మీరు ఎలా ఉన్నారో మరణించిన తర్వాత కూడా ఖచ్చితంగా అలానే ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే జ్ఞానాన్ని సమీకరించుకోండి. సంతోషానికి 10 నిత్యమైన నియమాలు. 10 దైవాజ్ఞలను ఎక్సోడస్ 20:3-17 బైబిల్ 10 దైవాజ్ఞలను మరింత ఉచితమైన విధంగా సంతోషానికి 10 నిత్యమైన నియమాలు అని పేరు పెట్టాల్సింది. ఆజ్ఞ అనేది దురదృష్టకరమైన ఎంపిక. ఎందుకంటే కొద్దిమంది ఆజ్ఞలను అందుకోవడానికి ఇష్టపడతారు. ఒక పిల్లవాడిని ఒక పని చేయవద్దని చెబితే ఉన్న పళంగా అతడు అదే పని చేయాలని కోరతాడు. ఈ 10 దైవాజ్ఞలు ప్రతిరోజు ప్రతి చోట ఉల్లంఘన అవుతూనే ఉన్నాయి. వాటి ఆధ్యాత్మిక అర్థం అవగాహన చేసుకుంటే తప్పించి జనాలు ఎప్పుడూ వాటికి వ్యతిరేకంగా ఎదురిస్తూనే ఉంటారు. ఈ 10 దైవాజ్ఞలను ప్రపంచపు అన్ని గొప్ప మతాలు నిత్యమైన ప్రవర్తనా నియమాలుగా నెలకొల్పాయి. ఏది ఏమైనా చాలా వరకు మత ధర్మ శాస్త్రాలు ఈ దైవాజ్ఞల వెనుకనున్న మనోవిజ్ఞానాన్ని, ప్రయోజనాలను గురించి వివరించవు. మందిరంలో ఉన్నప్పుడు జనాలు వీటిని అంగీకరిస్తారు. కానీ మందిరం దాటి బయటకు వచ్చాక వాటి మీద పనిచేయరు. ఈ బోధనలు ఆచరణయోగ్యం కానివని హేతువాదపూర్వకంగా ఆలోచిస్తూ అయినప్పటికీ ఈ 10 దైవాజ్ఞల ఉల్లంఘనే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం. మందిరంలో ఉన్నప్పుడు జనాలు వీటిని అంగీకరిస్తారు. కానీ మందిరం దాటి బయటకు వచ్చాక వాటి మీద పనిచేయరు. ఈ బోధనలు ఆచరణయోగ్యం కానివని హేతువాదపూర్వకంగా ఆలోచిస్తూ అయినప్పటికీ ఈ 10 దైవాజ్ఞల ఉల్లంఘనే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతటికీ ప్రధానమైన మూలం. ఈ దైవాజ్ఞల వల్ల ఉపయోగం ఏమిటి? భగవద్గీతలో అన్నింటినీ విడిచి భగవంతుని ఒక్కడిని గుర్తుంచుకోమని మనకు చెప్పారు. నీ మనస్సును నాలోనే లీనం చేయి. నా భక్తుడివి కా. అన్ని విషయాలను నాకే వదిలివేయి. నాకు ప్రణామం చేయి. నువ్వు నాకు ప్రియమైన వాడివి కాబట్టి నిజంగా నేను నీకు హామీ ఇస్తున్నాను, నువ్వు నన్ను పొందుతావు. ఇది మోసెస్కు ఇచ్చిన మొదటి దైవాజ్ఞను పోలి ఉంది. 18వ అధ్యాయం భగవద్గీత నుండి
ఈ వాక్యాలు ఇక్కడ చెప్పబడ్డాయి. నీకు నాకన్నా ముందు మరే దేవుళ్ళు ఉండకూడదు. దైవ సాక్షాత్కారమే మానవుడి జీవితం ఉద్దేశం కావాలి. భగవంతుడి శక్తిని అరువు తెచ్చుకోకపోతే ప్రాపంచిక విధులను మీరు నిర్వర్తించలేరు. ఒక సాధారణమైన విధులను నిర్వర్తించటానికి భగవంతుడిని మర్చిపోవడం గొప్ప పాపం. పాపం అంటే అజ్ఞానం, ఒకరి అత్యున్నతమైన మంచికి వ్యతిరేకంగా పనిచేయడం. మీ గుండెలో పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని ఎన్నిసార్లు అనుభవించారు? ఎందుకంటే మీరు ధార్మికంగా పనిచేయలేదు. ఎందుకంటే మీ హృదయంలో భగవంతుడికి ప్రథమ స్థానం ఇవ్వలేదు. గీత అంటుంది, అన్ని ఇతర ధర్మాలను, కర్తవ్యాలను వదిలివేసి నన్ను మాత్రమే గుర్తుపెట్టుకో. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుల్ని చేస్తాను. ఆ తక్కువ స్థాయి కర్తవ్యాలను చేయకపోవడం వల్ల కలిగే పాపాల నుంచి విముక్తుల్ని చేస్తాను. ఇది కూడా భగవద్గీత 18వ అధ్యాయంలోంచి. మీ జీవితంలో మరే ఇతర దేవుళ్ళు ఉండకూడదు అంటే దేవుణ్ణి మించినది మరేది మీ జీవితంలో ఉండకూడదని. యేసుక్రీస్తు భగవంతుడితో ఒక్కటైనప్పటికీ ఆయన అన్నాడు, నా తండ్రికి తెలిసిన విషయాలన్నీ నాకు కూడా తెలియవు. ఇది ఫుట్ నోట్లో బైబిల్ మార్క్ 13.32లో నుంచి ఉంది. కానీ ఆ రోజు ఆ గంటను గురించి భగవంతుడు తప్పించి ఏ మానవుడు, స్వర్గంలోని దేవతలు గాని కుమారుడు గాని తెలుసుకోలేడు. మానవుడు సంపదలను, పేరు ప్రతిష్టలను, భగవంతుడి కన్నా తక్కువైన దాన్ని దేన్నైనా పూజించడం మొదలుపెట్టగానే అతడు దురదృష్టాన్ని పొందుతాడు. ఎవరైతే తక్కువ స్థాయి దేవుళ్ళను పూజిస్తారో ఓ అర్జున, వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్తారు. నా భక్తులు నా దగ్గరికే వస్తారు. ఇది భగవద్గీత 7వ అధ్యాయం నుండి వచ్చింది. మానవుడి శాశ్వతానందపు స్వప్నాలను దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. సర్వోత్తముడైన పరమాత్ముడి ఆరాధనను మార్చి పక్కదారి పట్టించటానికి దేన్ని అనుమతించకూడదు. మీరు హైందవ ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసినట్లయితే ఏ విధంగా అవి బైబిల్లోని 10 దైవాజ్ఞలతో పోలి ఉంటాయో మీరు చూస్తారు. మీరు విగ్రహారాధనను చేయరాదు. విగ్రహాలను పూజించటం అన్నది కొందరికి సరిపడవచ్చు, కానీ దానివల్ల మంచి కన్నా చెడు ఫలితాలే ఎక్కువ. క్రీస్తు శిలువను ఆరాధిస్తూ ఆ శిలువ దేనికి చిహ్నంగా నిలుస్తుంది అనే దాన్ని మరచిపోతే మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఎందుకంటే దాని ప్రాముఖ్యాన్ని మీరు కోల్పోయారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధకుడు గతించినప్పుడు ఆయన రూపాన్ని లేదా ఆయన జీవితపు ఏదైనా చిహ్నాన్ని గాని ఉంచి సాధారణంగా పూజిస్తారు. ఆయన గుణాలను గుర్తుంచుకుని అనుసరించినంత కాలం అది సరైనదే. కానీ మీరు ఒక మూర్తిని దేనికి అది ప్రాతినిధ్యం వహిస్తుందో దానికి ఎరుకతో మన్నననీయకుండా పూజిస్తుంటే అప్పుడు మీరు అనంతుణ్ణి, దేవుణ్ణి మర్చిపోయారు. యేసుక్రీస్తు పటంగాని విగ్రహంగాని ఉండటం, ఆయన దివ్య లక్షణాల మీద దృష్టి లగ్నం చేయడానికి మీకు సహాయపడినట్లయితే అది ఉండటం అంగీకారయోగ్యమే. అప్పుడు విగ్రహారాధన చేయడం లేదు, కానీ ఆ మూర్తి ఏ ఆదర్శాన్ని చూపుతుందో దాన్ని పూజిస్తున్నారు. పరమాత్మ చేతంతో మీరే విధమైన విగ్రహారాధన చేసినప్పటికీ అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమవుతుంది. కానీ మోసెస్ జీవించిన కాలంలో చాలా మంది ఆరాధకులు భగవంతుడిని మర్చిపోయారు. వాళ్ళు కేవలం విగ్రహాలనే పూజించారు. వాటికి గొర్రెలను కూడా బలి ఇచ్చేవాళ్ళు. భారతదేశంలో ఒక మహాత్ముడి చిత్రం గాని, విగ్రహం గాని, లేదా బహుశా భగవంతుడి ఒక ప్రత్యేకమైన ప్రకటనను లేదా లక్షణాన్ని చూపే విధంగా ఒక విగ్రహాన్ని చేసి దాన్ని మందిరంలో ఉంచటం ఆచారం. జనులు భగవంతుడికి లేదా పటంలో గాని విగ్రహంలో గాని ఉన్న మహాత్ముడి విశిష్ట లక్షణాలకు పువ్వులు అర్పిస్తారు. ఆ తర్వాత ఏ దివ్య లక్షణాలను ఆ విగ్రహం మూర్తీభవిస్తుందో వాటిపై ధ్యానం చేస్తారు.
అటువంటి పూజే భగవంతుడి దృష్టిలో అంగీకరింపబడేది. దీనికి ఇక్కడ ఫుట్ నోట్లో ఉంది. ఏ విధమైన నిర్దిష్ట రూపాన్ని, ఒక దేవుడి అవతారాన్ని, ఒక మహాత్ముణ్ణి లేదా దేవతను విశ్వాసపూర్వకంగా ఒక భక్తుడు పూజించటానికి ప్రయత్నిస్తాడో అతడి భక్తిని చెక్కు చెదరకుండా చేసేది నేనే. ఆ రూపాన్ని పూజించే ఉద్దేశంతో భక్తిలో లీనమైన భక్తుడు తన కోర్కెల ఫలాన్ని పొందుతాడు. అయినప్పటికీ ఆ కోర్కెలన్నింటినీ నిజానికి నెరవేరుస్తున్నది నేను మాత్రమే అని భగవద్గీతలోని 7వ అధ్యాయంలో చెప్పబడింది. నిజమైన భక్తులు తమ చేతనను ఆ మూర్తి మీద లగ్నం చేయరు, కానీ గాఢమైన ప్రేమ ఏకాగ్రతలతో దాని వెనుక ఉన్న పరమాత్మ మీద దృష్టిని ఏకాగ్రం చేస్తాడు. భారతదేశంలో ఒక గొప్ప మహాత్ముడు తన పూజా మందిరంలో ఉన్న జగన్మాత విగ్రహానికి ఎప్పుడూ భక్తిపూర్వకమైన సమర్పణ చేసిన సమాధి అంటే భగవంతుడితో పారవస్యపు అనుసంధానం స్థితిలోకి వెళుతుండేవారు. నేను ఆ జగన్మాత విగ్రహపు పాదాల దగ్గర పువ్వులను అర్పించబోయాను. ఇంతలో హఠాత్తుగా నా శరీరానికి సంబంధమే లేనట్టుగా నేను ఆ సృష్టికర్తతో ఒకటైపోయాను. నేనిక పువ్వులను నా తల మీదే అర్పించుకున్నాను అని ఆయన అన్నారు. మీ మనస్సును ముందుగా ఒక బాహ్యమైన మధ్యంతరపు మూర్తిపై దృష్టి పెట్టి ఆ తర్వాత మీ ఏకాగ్రతను పరమాత్ముడి మీదకి మరల్చటం కన్నా చేయగలిగినట్లయితే ఆంతరికంగా భగవంతుడి మీదే దృష్టిని ఏకాగ్రం చేయడం ఎంతో ఉత్తమం. భగవంతుడు అనంతుడు. ఒక మూర్తి ఆయన ఎలా కప్పి ఉంచగలదు? రెండో దైవాజ్ఞ వెనుక ఉన్న కారణం ఇది. మనం ఒక మూర్తిని భగవంతుడిగా పూజించకూడదు, ఎందుకంటే ఆయన అనంతుడు. అనంతుడవడం వల్ల భగవంతుణ్ణి ఒక రూపానికి, మానవుడిగా గాని రాయిగా గాని పరిమితం చేయకూడదు. అయినప్పటికీ ఆయన అన్ని రూపాల్లోనూ ప్రకటమై ఉన్నాడు. భగవంతుడు ప్రతి మానవుడిలోనూ అదేవిధంగా గొప్ప మహాత్ములలోనూ తాను రూపుదాల్చాడని వాస్తవంగానే చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన అందరిలోనూ ఉన్నాడు. సూర్యుడు బొగ్గు మీద వజ్రం మీద సమానంగానే ప్రకాశిస్తాడు, కానీ వజ్రం సూర్యకాంతిని అందుకొని ప్రతిఫలిస్తుంది, కానీ బొగ్గు అలా చేయలేదు. అదేవిధంగా ప్రజలందరూ భగవంతుడి ప్రకాశానికి గురవుతూనే ఉన్నారు, కానీ ఆయన ప్రకాశాన్ని అందరూ అందుకొని ప్రతిఫలించలేకపోతున్నారు. ఆ విధంగా చేయడానికి వాళ్ళు ధ్యానాన్ని, 10 దైవాజ్ఞలను అనుసరించడం ద్వారా తమని తాము పరిశుద్ధం చేసుకోవాలి. మీరు భగవంతుడి నామాన్ని వ్యర్థంగా తీసుకోకూడదు. మీరు భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మీరు ఏమి జపిస్తున్నారో మీ లోపల మీరు తెలుసుకుని ఉండాలి. ఇతరులు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ మనస్సుల్లోకి చూడడం మీకు సాధ్యమైతే చాలామంది భగవంతుడిని తప్పించి మిగిలిన ప్రతి విషయాన్ని గురించి ఆలోచించటం మీరు చూస్తారు. వాళ్ళు భగవన్నామాన్ని వ్యర్థంగా జపిస్తున్నారు. మనం ప్రార్థించేటప్పుడు దేవుడా 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 అంటూ మనస్సును వేరే విషయాల మీద లగ్నం చేయకుండా మన దృష్టి మొత్తాన్ని భగవంతుడి మీదే ఏకాగ్రం చేయడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించాలి. మా అత్తయ్య ఒక ఆవిడకు మంత్రజపం చేసే అలవాటుంది. ఎప్పుడు చూసినా ఆవిడ హడావిడిగా వేళ్లాడిస్తూ జపమాల తిప్పుతూ కనపడేది. కానీ ఒకరోజు ఆవిడ నా దగ్గరికి వచ్చి ఈ మంత్రజపాన్ని గత 40 సంవత్సరాలుగా తాను చేస్తున్నప్పటికీ భగవంతుడు తన ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదని నాతో చెప్పుకుంది. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ జపం కేవలం నరాల కదలిక అలవాటు కంటే ఎక్కువైందేమీ కాదు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరమాత్ముని తప్పించి మరి దేవుని గురించి ఆలోచించకండి. మనఃపూర్వకంగా చేయడానికి మీ యావచ్చక్తితో ప్రయత్నించండి. ప్రార్థించేటప్పుడు, జపం చేసేటప్పుడు, భగవన్నామాన్ని మననం చేసేటప్పుడు అవి భక్తితోనూ ఏకాగ్రతతోనూ అభ్యాసం చేసినట్లయితే జపమాల ఉపయోగించటం మంచిదే, కానీ తరచుగా ఇవన్నీ యాంత్రికమవుతాయి.
అవి తక్కువ స్థాయి పూజా విధానాలు. కానీ భగవంతుడి నామాన్ని మీ హృదయంలో ప్రేమ అనే జపమాలతో పూజించటం, అది నిజమైన ఆరాధన. పరధ్యానపు మనస్సుతో మీరు భగవంతుడి మీద శ్లోకాలు, భజనలు చేయడం ఆయన్ని అవమానించటం అవుతుంది. భగవద్గీత కూడా అదే విధంగా ఏకాగ్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయము, మనస్సు భగవంతుడి ప్రేమతో నిండి ఉండాలి. ఓ అర్జున, యోగం ద్వారా ఎవరి మనస్సు అయితే నిశ్చలమై ఆయన భావన మీదే చెలింపరాని విధంగా స్థిరమై ఉంటుందో అతడే సర్వోత్తముడైన తేజోమయుడైన భగవంతుణ్ణి పొందుతాడు. భగవద్గీత 8వ అధ్యాయం నుండి ఈ కొటేషన్ ఇక్కడ చెప్పబడింది. 10 దైవాజ్ఞలు సంతోషానికి శాశ్వత నియమాలలోని మొదటి భాగం ఇంతటితో ఆపుదాం. ఎవరెవరో ఏదేదో వివరించినను విదరముగా